హాయ్ అండి. హలో. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ముగ్గురు ఉన్నారండి, ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ తనూజ. అంటే ఎవరో ఒకరికి ఓటేస్తారు కదా, ఓటేసేది ఎవరికి? ఓటేసేసేదైతే తనూజకి, ఎందుకంటే ఎందుకు? లేడీ పవర్. ఆ, ఫస్ట్ టైం లేడీ విన్నర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా మరి? కనిపిస్తున్నాయండి. ఎందుకు లేడీ విన్నర్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు లేడీ విన్నర్ అవ్వలేదు, బికాస్ తను చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అందరికీ ఫుడ్ కుక్ చేస్తుంది, టాస్క్ ఆడుతుంది, మంచి బాండ్ మెయింటైన్ చేస్తుంది, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఓకే. కొంతమంది కన్నింగ్ అంటారు కదా. ఇప్పుడు కన్నీళ్ళు కన్నింగ్ అంటే ఎలా బ్రో? అంటే ఇప్పుడు అబ్బాయిలు కూడా ఏడుపు వస్తుంది, అది చూపించరు అంతే. అమ్మాయిలు కనపడతారు, అందరికీ ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ లోపల మనం అన్ని డేస్ ఉన్నాము అంటే మనకి నాన్న గుర్తొస్తారు, అమ్మ గుర్తొస్తారు. సో తనకు కూడా అలాగా అనిపించే కదా ఏడుస్తుంది, కానీ తను హైడ్ చేసుకోవట్లేదు అంతే. మేబీ తను కూడా హైడ్ చేసుకుని ఉంటే ఆ వర్డ్ ఎవరు యూజ్ చేసి ఉండకపోరు, కన్నింగ్ అని ఐ ఫీల్. అంటే లాస్ట్ సీజన్ కూడా కన్నడ అబ్బాయికి కప్ ఇచ్చారు, ఈసారి కూడా మళ్ళీ ఇప్పుడు కన్నడ ఒకవేళ విన్ అయితే అమ్మాయి కన్నడనే కదా ఇస్తారంటే. అంటే రీజనలిజం అని ఏం లేదు బ్రో. కన్నింగ్ అంటే సారీ, కన్నడియన్ గర్ల్ అని అంటున్నారు, కన్నడియన్ అని ఏం లేదు. బట్ తను మన తెలుగు సీరియల్స్ చేసింది, తెలుగు వాళ్ళకి చాలా సుపరిచితమైన పేరు తనది, ఐ థింక్. ఓకే. ఒకవేళ ఈమె కాకుండా సెకండ్ ఆప్షన్ ఎవరు విన్ అయ్యే ఛాన్స్? కళ్యాణ్. కళ్యాణ్ ఎందుకు? చాలా బాగా టాస్క్ ఆడుతున్నారు, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అంటే ఆర్టిస్ట్ కాదు తను, కామన్ మ్యాన్గా ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంట్రీ అయ్యి కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా మంచి గేమ్స్ ఆడారు. సో అందుకని అనుకోవచ్చు. అంటే కళ్యాణ్ అండ్ అలాగే డిమాన్ పవన్ ఇద్దరు కామనర్స్గా వచ్చి టాస్క్లు ఇతనికంటే బాగా అతను ఆడాడు కదా, ఎందుకు అతనికి అంత సపోర్ట్ రాలేదనిపించింది? అంటే జనాలు ఎలా విన్నారంటే రీతు విషయంలో డెమాన్ పవన్ ఏదైనా కొంచెం ల్యాక్ అయ్యున్నారని చెప్పి అని అనుకుంటాను. మీకేమనిపించింది? అంటే సమ్ టైమ్స్ ఇప్పుడు అంటే తను వెళ్ళిపోయి కొంచెం బాగా ఆడాడు అనిపించింది. ఎప్పుడే వెళ్ళిపోయి ఉంటే బాగుండేదా? ఎప్పుడో వెళ్ళిపోయి అంటే ఇప్పుడు ఒక ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదా బ్రో. ఇప్పుడు మనం ఎవరితో ఎంత బాండ్ మెయింటైన్ చేస్తానో ఆ లిమిట్ని మెయింటైన్ చేసి ఉంటే వాళ్ళిద్దరూ మేబీ బయటకు జనాలకు అలా పోర్ట్రేట్ అవి ఉండకపోదేమో అని ఐ ఫీల్. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం నాగార్జున గారు అడిగారు కదా, మీకు ప్రైజ్ మనీ వస్తే ఏం చేస్తారని, ఎవరి రీజన్ జెన్యున్గా అనిపించింది? కళ్యాణ్. అంటే సింపతి కోసం చెప్పాడు అని అనిపించింది అని కొంతమంది అంటున్నారు, మీ అభిప్రాయం? అంటే తను కామన్ మ్యాన్ బ్రో, మనలాగా. అంటే జనాలు యాక్టింగ్ చేస్తారు. ఇప్పుడు మనకు కొంతమంది ఆర్టిస్ట్ చాలామంది లోపలికి వెళ్ళారు, వాళ్ళందరూ కొంత యాక్టింగ్ చేస్తారు. తనకి యాక్టింగ్ చేయడం రాదు అని అనిపించింది. యాక్టింగ్ చేయడం రాదు, ఉన్నది ఓపెన్గా చెప్పారు అంటే కొంతమంది లాస్ట్ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కదా, వస్తే రైతులకు ఇస్తాను అని, ఇతను కూడా ఇలాంటి సింపతి క్రియేట్ చేశాడు. నిజం ఎంత చెప్పాడు అనేది తన మనసులో ఉండొచ్చు బ్రో, కనిపించడానికి నాకైతే జెన్యున్గా చెప్పాడు అని అనిపించాడు. ఇంకా చూస్తే పోల్స్ చూస్తే ఎక్కువ కళ్యాణ్కి సపోర్ట్ ఉంది, నెక్స్ట్ సెకండ్ చూస్తే తనుజాకి. సో ఒకవేళ విన్నర్ అయితే చాలామంది ఆర్మీ అనే ట్యాగ్తో విన్నర్ని చేస్తున్నారు. ఆర్మీ అనే ట్యాగ్ అంటే తన ప్రొఫెషన్ బ్రో. ఇప్పుడు తనుజ ఆర్టిస్ట్ అన్న ప్రొఫెషన్ని క్రియేట్ చేస్తే తనుజ ఆర్టిస్ట్ అని మనం పేజీలు క్రియేట్ చేస్తాం. సో ఇమాన్యుయల్ చూస్తే కమెడియన్ అని మనం క్రియేట్ చేస్తాం. సో ఆర్మీ అనేది తన ప్రొఫెషన్ అంతే. తను లీవ్ చేసి వచ్చాడు, చాలా సాక్రిఫైస్ చేశాడు, చాలా మెనీ థింగ్స్ చేశాడు. మేబీ విన్ అవుతే బాగుంటుంది అనిపిస్తుంది. ఇమాన్యుయల్ కూడా విన్నర్ అవ్వచ్చు అని అన్నారు కదా, ఎందుకు? ఇమాన్యుయల్ ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. లాస్ట్ సీజన్స్ అంతా కమెడియన్స్ ఎప్పుడూ విన్ అవ్వలేదు ఇప్పటి వరకు. విన్ అయితే ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్గా బిగ్ బాస్ హిస్టరీలో నిలిచిపోద్దేమో అనిపిస్తుంది. ఇమాన్యుయల్ కొన్ని ఫిజికల్ టాస్క్లో మేబీ అంత ఎఫర్ట్ పెట్టి లేరేమో అనిపించింది. మిగతా అంటే ఇప్పుడు మనం టీవీ చూసేది ఎంటర్టైన్మెంట్ కోసం. సో ఆ ఎంటర్టైన్మెంట్ అయిపోతే మనం అది కూడా చూడం. సో ఇమాన్యుయల్ వల్ల ఎంటర్టైన్మెంట్ ఉండింది అని నేను అనుకుంటాను. ఫస్ట్లో వచ్చినప్పుడు మోస్ట్లీ ఇంకా ఇమాన్యుయలే విన్నర్, ఇంకా ఎవరికి అంత లేదు అని అన్నారు. బట్ అసలు విన్నర్ రేస్లో కూడా లేదు ఇప్పుడు చూస్తే ఓటింగ్లో. ఇమాన్యుయల్ గారా? నాకు వీళ్ళు ముగ్గురులో డౌట్ ఉండిందండి, తనూజ అండ్ కళ్యాణ్, ఇమాన్యుయల్ ముగ్గురు మీద ఉంది. సో ముగ్గురులో ఎవరు అవుతారనేది చెప్పలేము. ముగ్గురికి చాలా ఆర్మీస్ అనేవి ఫామ్ అయిపోయి, ఫ్యాన్ పేజెస్ ఫామ్ అయిపోయి. సూట్ కేస్ ఆఫర్ చేస్తే ఎవరు తీసుకుంటే బాగుంటుంది టాప్ 5? సంజన తీసుకుంటే బెస్ట్, ఎందుకంటే ఎలానో రాదు కదా, తీసుకొని వెళ్ళిపోతే బెస్ట్ ఏమో అండి. అంత వర్త్ గేమ్ ఉందంటారా? కొన్ని ఇంప్రెషన్స్ అనేవి పడిపోయాయి కదండి. ఆ ఇంప్రెషన్స్లో తన బ్యాడ్ ఫేమ్ అనేది క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు చూడండి, గుడ్ ఫేమ్ వస్తేనే మనము ఫేమ్ వచ్చినట్టు కదా, కొన్నిసార్లు బ్యాడ్ ఫేమ్ వచ్చాయి. ఇప్పుడు ఉప్పల్ బాలు లేదా సంథింగ్, అంటే నేమ్స్ అని కదా, వాళ్ళు కొంచెం బ్యాడ్గా పోర్ట్రేట్ అయ్యి కూడా ఫేమ్ అయ్యారు. వాళ్ళు ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఫేమ్ అయితే అయ్యారు. సో అలా సంజన కూడా ఫేమ్ అయిందని చెప్పి టాప్ 5లో కూడా ఉండాల్సిన కంటెస్టెంట్ కాదు అని చెప్పేసి అంటున్నారు. అవునవును, అదైతే టాప్ 10లో ఉంటే బాగుంటుంది. టాప్ 5లో భరణి గారు లేకపోతే దివ్యానో కొంచెం చాలా మంది స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు ఉంటే బాగుండేది అనిపించింది. మీరు ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారు? టాప్ 5 ఉన్నారు కదా. ఫస్ట్ తనూజ అండ్ కళ్యాణ్, అంటే వీళ్ళిద్దరిలో చెప్పలేక 1, 2.
సెకండ్ ఇమాన్యుయల్, థర్డ్ అనుకోవచ్చు, ఫోర్త్. ఫోర్త్ జమోన్ పవన్, ఫిఫ్త్ సంజన. చాలా మంది డిమాండ్ పవన్ తీసుకుంటే బాగుంటుంది అమౌంట్ ఒకవేళ ఆఫర్ చేస్తే. అంటే డెమోన్ పవన్కి కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది, మేబీ నేను విన్ అవుతానేమో అని చెప్పి కొంచెం, అంటే అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా అనొచ్చు. సో మేబీ తను తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సంజన అయితే తీసుకోదు, ఎందుకంటే నేను విన్ అవుతా అన్న కాన్ఫిడెన్స్ తనకి ఎలానో ఉంటుంది. సో అందుకే తను తీసుకుంటే బాగుంటుంది. నాగార్జున హోస్టింగ్ ఎలా ఉంది ఈ సీజన్ మొత్తం చూసారు కదా? నాగార్జున గారు యాజ్ యూజువల్ చిత్త కొట్టేశారు ముందున్న సీజన్స్లో లానే. హోస్ట్ ఏమైనా చేంజ్ అయితే బాగుంటుంది నెక్స్ట్ సీజన్కి. ఇన్ని సీజన్స్ నాగార్జున గారినే చూస్తాం కదా, నెక్స్ట్ ఎవరైనా వస్తే మళ్ళీ ఎన్టీఆర్ గారు, నాని గారు వస్తే బాగుంటుందేమో. ఎన్టీఆర్ నాని నాని గారే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.